హలో, వెల్కమ్ టు పినితో షాపింగ్. ఈరోజు మనం జెనీలియా వేసుకున్న పరండి లాంటిది ఆన్లైన్లో ఎలా కొనుక్కోవాలో చూద్దాం. చూడండి, ఇది తను వేసుకుంది కదా, కింద రెండు కలిపి పెద్దగా వేసుకుంది. అంటే జడ కుచ్చుల్లాగే పంజాబీ వాళ్ళు వేసుకుంటారు ఎక్కువ లేడీస్. సో అలాంటిది ఇది. శ్రీముఖి కూడా కొన్ని ఈవెంట్స్ కి వేసుకుంది. మనం అలాంటిది ఆన్లైన్ లో సెర్చ్ చేద్దాం. తినైతే డిజైనర్ సైట్ నుంచి తీసుకుంది. చూద్దాం, ఇలాంటిది ఇప్పుడు సెర్చ్ చేసి మనకి డ్రెస్ వస్తుంది. ఇక్కడ ఇంకోసారి కరెక్ట్ గా సెట్ చేద్దాం. ఓకే, ఇప్పుడు వచ్చే చూడండి. సో మీకు చూసుకొని ఇది పౌచ్ ఉంది. కొన్ని చూడండి, కర్టన్స్ కట్టేవి ఇవన్నీ వస్తున్నాయి. సో ఇవి రకరకాలుగా యూజ్ చేస్తారు. లారీల వెనకాల కూడా చూస్తాం మనము. సో ఇది ఎలా యూజ్ చేసుకుంటాం, ఎంత స్టైలిష్ గా వాడుకుంటాం అనేది మన మీద డిపెండ్ అయి ఉంటుంది. మామూలుగా డ్రెస్సెస్ కి టాజిల్స్ వస్తాయి కదా, లెహెంగాస్ వస్తాయి కదా మెయిన్ గా, ఇలా పెద్దగా అలాంటివి 2-3 కొనుక్కొని మీరు సెట్ చేసుకోండి. నీట్ గా వేసుకుంటే మీకు కరెక్ట్ గా కనిపిస్తుంది. అది పరండిలాగే కనిపిస్తుంది. మనమైతే ఫస్ట్ తను ఎక్కడ కొనుక్కుందో అక్కడ చూద్దాం. జెనీలియా వేసుకుంది అయితే ఎగ్జాక్ట్ గా షాప్ జిడ్డి అనే సైట్ నుంచి తీసుకుంది. మనం చూద్దాం వాళ్ళ దగ్గర ఏమున్నాయో. చూడండి, 1 స్టిక్ అంట 1200 ఉంది. ఇదిగోండి 2500, ఇది 2200. ఇది మనము విడిగా షాప్ కి వెళ్తే, ఫ్యాన్సీ షాప్ కి వెళ్తే అక్కడ మనకి దొరికేస్తాయి, తక్కువలో వస్తాయి, ఇంత కాస్ట్ పెట్టక్కర్లేదు. ఇవి 3 కలిపి 1 కలిపి మనకి 1 అయితే 50 అలా ఉంటది. ఇలా మీరు కలిపి చక్కగా మీరే చేసుకొని వేసుకోవచ్చు. లేదా ఇలా సెట్ అంటే ఒక 150-200 వస్తుంది. అలాంటి 3 సెట్స్ తీసుకొని కలిపి మీరు జడకి అల్లుకుంటే మీకు ఇదే లుక్ వచ్చేస్తుంది. అప్పుడు మీకు 600 అలా సరిపోతుంది. 600 కి మీకు ఇది వచ్చేస్తుంది. 2200 ఏం పెట్టకుండానే. చూడండి, ఇవంతా మరీ హెవీగా ఉన్నాయి. ఇలాంటి వాటికి జోలికి వెళ్లకుండా ఉంటేనే బెటర్. సింపుల్ గా తీసుకోండి. ఈ మోడల్ ఇది కూడా నేను ట్రై చేయాలి అనుకునే వాళ్ళు ఒకసారి తీసుకొని ట్రై చేయండి. ఏమో గోల్డ్ లేస్ ఒకటి తీసుకోండి. గోల్డ్ కలర్ లేస్ తీసుకొని ఇది జడకి ఇలా చుట్టుకొని, లేదా అల్లుకుంటే ఇట్లా చక్కగా అల్లుకొని కింద మీరు 3 కొనుక్కుంటారు కదా, ఒకటి పైకి ఒకటి కిందకి అలా కొంచెం అటు ఇటుగా వేసుకొని కరెక్ట్ గా ఒకే చోటుకు వచ్చేటట్టు కాకుండా కొంచెం జిగ్జాగ్ గా పైకి కిందకి వేసుకోండి. ఒక స్టెప్ పైకి ఒక స్టెప్ కిందకి వేసుకుంటే మీకు కరెక్ట్ గా సరిపోతుంది. ఇలాంటివి కూడా దొరుకుతాయి, ఇలా షెల్స్ వచ్చి ఇలాంటి లేస్. ఇది దాంతో వేసింది. చూడండి, 1800 అలా ఉంది. నేను జస్ట్ ట్రై చేశాను, మీకు చూపిస్తా చూడండి. ఇది గోల్డ్ లేస్ నా దగ్గర ఉంది. దానికి జుట్టుకి ఏదో అలా అలా చుట్టేసాను నేను ఊరికి. మీరు చక్కగా జడ అల్లుకొని చుట్టుకోండి. ఇదేంటంటే లెహెంగాకి వేస్తారు కదా టాజిల్స్, లెహెంగాకి వేసే టాజిల్స్ ఇవి. ఇది నా దగ్గర ఒకటి స్పేర్ ఉంటే పెట్టుకున్నాను. మీరు ఇలాంటివి 2-3 ఇలా ఇలా బాల్స్ కాకుండా మీరు ఇలా కుచ్చులు వచ్చి ఉండేవి తీసుకోండి. ఇలాంటివి కూడా ఉంటాయి. ఇది ఎప్పుడుదో పాత 10 years బ్యాక్ మోడల్ ఇది. ఇప్పుడైతే ఇలా కుచ్చులు ఇవన్నీ వచ్చినాయి కాబట్టి అలాంటివి తీసుకోండి. మీరు వేసుకుంటే కరెక్ట్ గా సూట్ అవుద్ది, బాగా వస్తుంది నీట్ గా వేసుకుంటే. నేనంటే ఏదో ఒకటి చూపిద్దామని గబగబా అట్లా అల్లేసాను కాబట్టి అలా ఉంది. చక్కగా మీరు నీట్ గా వేసుకోండి, మంచి డిజైనర్ లుక్ వస్తుంది. ఇలానే జడకే కాకుండా ఇలా నాట్ వేసుకున్నా కూడా మీరు ఇలా పక్కకి ఇట్లా పెట్టుకోవచ్చు.
సో ఇక్కడ చాలా కాస్ట్ మనకి సింపుల్ గా కావాలంటే అమెజాన్ లో, ఫ్లిప్కార్ట్ లో కూడా తక్కువ రేట్ దొరుకుతాయి. అక్కడ కూడా చూద్దాం ఒకసారి ఎంత ఉందో ప్రైస్. అమెజాన్ పరండి అని కొట్టండి వచ్చేస్తుంది మీకు. ఇక్కడ చూద్దాం వీళ్ళు వేసుకున్నారు చూడండి. ఇది ఫుల్లీ ట్రెడిషనల్ మోడల్ అన్నమాట. వాళ్ళే ఇచ్చేస్తారు. ఇది బ్లాక్ లాంటిది మనం అది మన జడకి అటాచ్ చేసుకొని ఇట్లా ఈ అమ్మాయి వేసుకుంది కదా ఇలా వేసుకోవాలి. రివ్యూస్ చూద్దాం ఒకసారి. వాటిలో కలర్స్ కూడా ఉన్నాయి. మీకు ఏ శారీ కానీ డ్రెస్ కానీ ఏ కలర్ కావాలంటే ఆ కలర్. కొంచెం డిజైనర్ కావాలంటే 1000 రూపాయలకి వచ్చేస్తుంది. చూడండి ఇది 495. మనకి చూడడానికి ఇలా ఒత్తుగా ఉన్నట్టు మనకి పిక్చర్ లో అనిపిస్తుంది కానీ వేసుకున్న తర్వాత చిన్నగా అయిపోవచ్చు. సో మీరు చూసి రివ్యూస్ అవి చదువుకొని తీసుకోండి. మన పిక్చర్ ఏం లేదు, రివ్యూలో పిక్చర్ ఉందేమో అని చూసాను. సో ఇది కూడా బాగుంది. ఇక అన్ని కలర్స్ ఉంది కాబట్టి మీరు ఏ డ్రెస్ కన్నా మ్యాచ్ అవుతుంది. సో మీరు ఇలా చక్కగా జడ అల్లుకొని దానికి అటాచ్ చేసుకొని వేసుకోవచ్చు. ఇది మరి కొంచెం ఓల్డ్ మోడల్ లా అనిపిస్తుంది, మరి పెద్దగా అనిపిస్తుంది. సో కొంచెం డిజైనర్ లాగా ఉండేది తీసుకోండి. నచ్చితే ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ వినీత షాపింగ్. థ్యాంక్ యూ.